మనకు కావలసింది దొరికేంత వరకు మనం విడిచిపెట్టకూడదు. మనం గమనిస్తూనే ఉండాలి. లెసన్ నెంబర్ 3 ఏంటో తెలుసా? మన ఆహారం కోసం మనం వెళ్ళాలి. నువ్వు చెప్పే కట్టుకథలన్నీ నేను నమ్ముతానని నువ్వు అనుకుంటున్నావా? చెప్పు. నువ్వు పిల్లలకు పాఠాలు నేర్పించడానికి రాలేదన్న విషయం నాకు తెలుసు. అసలు మీ ఉద్దేశం ఏంటి? నేను ఈ 2 క్రోకోడైల్స్ ని భయపెట్టి అబద్ధం చెప్పిస్తున్నానంటారా? మమ్మల్ని మోసం చేస్తున్నానని అనుకుంటున్నావా? నువ్వు చెప్పే అబద్ధాలు మాకు తెలియవా ఏంటి? ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండే పిల్లల్ని నువ్వు బెదిరించే ఇలా చేయమన్నావని మాకు తెలుసు. మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. మా నాన్న తమ్ముడు టోటల్ని వెతకడం కోసం వెళ్ళారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పిల్లల్ని ఆడుకొనివ్వాలి, అందరితో స్నేహం చేయనివ్వాలి. మీకు తెలుసా, మా పిల్లలు ఎప్పుడూ అలాగే ఉంటారు. మీరనుకున్న దానికంటే ఎక్కువ హుషారే. కాలా టర్టిల్స్ ని అటాక్ చేయడం మనం ఎలాగైనా ఆపాలి. వీళ్ళని కూడా ఒంటరిగా వదలలేము. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా. అరే బుర్ర తక్కువడా, మనం ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాం. మాట్లాడకండి, నేను ఆలోచిస్తున్నానుగా. ఖచ్చితంగా వీళ్ళని ఒంటరిగా వదలకూడదు. అవును, వీళ్ళని మనతో పాటు తీసుకెళ్దాం. అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళనా? నేను మీతో వచ్చి ఏం చేస్తాను చెప్పండి? ఓ, నిన్ను కూడా తీసుకెళ్తామన్న ఆశ నీలో ఉందా? నీ సంగతి తర్వాత చెప్తాను. ఇలా చూడు చిన్నపిల్లడా, ఈ రోజు మనకి అదృష్టమే. ఎందుకంటే అక్కడ టోటిల్స్ బేబీస్ నిద్రపోతున్నాయి. ఇక లెసన్ నెంబర్. పిల్లల్ని వేటాడొద్దు. నాకు పిల్లల్ని వేటాడి తినడం అంటే అస్సలు ఇష్టం లేనే లేదు. ఒక క్రోకడైల్ వేటకి వెళ్ళింది. దాని పిల్లలకి గుడ్ బై చెప్పి వెళ్ళింది. అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళింది. పిల్లలకి పాఠాలు నేర్పించాలనుకుంది. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. కమ్ ఆన్, అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇదే క్రోకడైల్ స్టోరీ. చూడండి, ఇది ఎంత అందంగా ఉందో. త్వరగా వేటాడు, ఒక్కొక్క దాన్ని వేటాడు, అప్పుడే సులభంగా ఉంటుంది. చూడండి నాన్న, తను నన్ను చూసి నవ్వుతోంది. ఇంత చిన్న పాపని ఏమీ చేయలేను. మీరు వెళ్ళకండి, కాలా ఎప్పుడు అలా చెయ్యడు. నా నడుము. చెప్పండి క్రో 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 క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇది క్రోకడైల్ స్టోరీ. చెప్పండి క్రో 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 క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇది క్రోకడైల్ స్టోరీ. చెప్పండి క్రో 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 క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇది క్రోకడైల్ స్టోరీ. చెప్పండి క్రో క్రో క్రో. కాలా వద్దు. ఆయనకి ఏదో జరుగుతోంది. మా నాన్నకి ఏమైంది? ఆయన చచ్చిపోతారా? అలాగేం జరగదు, మేమున్నాం కదా, అది మేం చూసుకుంటాం. మౌగ్లీకి నేను సహాయం చేయాలి. వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారా? వాళ్ళ పిల్లల్ని మేము చూసుకోవాలా? ఏమంటున్నారు? నేను దీన్ని చేయలేకపోతున్నాను. నేను అంత స్ట్రాంగ్ కాదు. కమాన్ బగీరా. ఆ కర్ర తీసి ఇక్కడ పెట్టు, త్వరగా. ఒక్క నిమిషం. నా బేబీ. ఏడవకూడదు, తను కోలుకుంటాడు. మౌగ్లీ ఖచ్చితంగా కాపాడుతాడు. కాలా, ఇలా చూడండి. ఎలాగైనా కళ్ళు తెరవండి. కాలా. నేను అసలే నడు నొప్పితో బాధపడుతున్నాను. నువ్వు వచ్చి నన్ను విరగొట్టేసావా? ధన్యవాదాలు మౌగ్లీ. నాన్నోట్లోకి వెళ్ళావే, నీకు భయంగా లేదా? ఆయన నిన్ను తినేస్తారని నీకు భయమే లేదా? లేదు లేదు, నాన్న చెప్పింది నాకు గుర్తుంది. లెసన్ నెంబర్ 1, ముందు అన్నిటినీ గమనించి చేయాలి. ఇంత చిన్న వయసులో సెల్ఫ్ అటాక్ గురించి బాగా తెలుసుకున్నారే. మీలాగే పెంచారు. నా పిల్లలకి హంటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉన్నాను. ఇంకా చాలా విషయాలు వాళ్ళకి నేర్పించాలనుకుంటున్నాను.
నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పాలనుకున్నది కాస్త మార్చి చెప్పాను. నేను ఇకపై మళ్ళీ ఇలా చెయ్యను. నేను వేటాడడానికి అర్హుడిని కాదని అందరూ అంటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకని ట్రై చేశాను. నువ్వు ప్రయత్నించడానికి నా పిల్లలే దొరికారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? ప్రతిసారి మీరు మీ పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా వాళ్ళని ఏదైనా చేస్తే అప్పుడు మీరే ఇబ్బంది పడతారు. అవునవును, ప్రతి జీవరాశిలో చాలా ముఖ్యం. ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి.